హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ కూడా కార్తీక మాసం అన్నీ హడావుడి అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. రెగ్యులర్ డైలీ రొటీన్లోకి అయితే అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు పునస్కారాలని ఇలా గుళ్ళు అలా తిరుగుతూ శివారాధన విష్ణారాధన చేసుకుంటూ ఈ కార్తీక మాసం అంతా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా బిజీ షెడ్యూల్లోనే ఉంటారండి. ఈరోజు మార్నింగే పైకి వచ్చేసాను. మునగాకు కొంచెం కావాల్సి వచ్చిందనమాట. ఈ సీజన్లో మనం ఉసిరికాయలు కానీ మునగాకు కానీ ఇలాంటివన్నీ హెల్దీ ఐటమ్స్ ప్రతిరోజు కూడా మన వంటలో ఒక ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందనమాట. ఎవ్రీడే మార్నింగ్ నా బ్రష్ అది అయిపోగానే నేను డైలీ ఒక 2 ఉసిరి దెబ్బలైతే ఆ ఉసిరి మురబ్బా కానీ ఆమ్లా క్యాండిల్ కానీ అలాంటివి తింటూ ఉంటాను. తర్వాత వచ్చేసి మునగాకు కోసం వచ్చానన్నా కదా, మాకు పైన టెర్రస్ పైన మునగ చెట్లు ఉంటుందన్నమాట. మన మిద్ది పైకి ఎక్కితే అందుతుంది చేతికి. అది తీసుకొని వచ్చి కొంచెం మనం తాలింపుల్లో కానీ పప్పులో కానీ ఇలా మనం కరివేపాకు ఎలా వేస్తామో నేను మునగాకు ఆ విధంగా వేస్తూ ఉంటాను. మనం దోశ పైన వేసుకోవచ్చు, చపాతీ పిండిలో కలిపి చపాతీ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే తీసుకోవచ్చు. దీంట్లో మిగిలిపోయినవన్నీ అలా ఇలా కొంచెం కొంచెం కూరగాయలు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి చిన్న చిన్న బౌల్స్ సెట్ తీసుకున్నా నేను. దాంట్లో వెజ్ థాలీ లాగా చేసుకొని ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అండి, చాలా బాగుందండి. ఎంత నచ్చిందంటే నాకు ఇది థర్డ్ టైం చూస్తున్నాను. కాత్యాయని అనే సాంగ్ అయితే చాలా బాగా ఇష్టంగా అనిపించింది నాకు ఈ మూవీలో అయితే. ఎంత ఇన్నోసెంట్గా ఇవంతా కూడా మన లైఫ్లో ఎలా ఒక పార్ట్గా మనకి కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ ఎవరో ఒకరి లైఫ్లో అయితే ఇవన్నీ కూడా మనకి జరిగినట్లే అనిపిస్తుందండి ఈ మూవీ చూస్తుంటే. ఈ హీరో అయితే ఇన్నోసెంట్గా అసలు ఎంత బాగా యాక్ట్ చేశారో. చక్కగా ఉంది మూవీ. ఈ మూవీ అంతా అయిపోగానే కేక్ ప్రిపరేషన్ ఒకటి ఉందన్నమాట. అది చేసేసుకొని మొత్తం కిచెన్ అంతా క్లీనింగ్, పప్పులు వేసుకోవటం అంటే పిండి కోసం అనమాట. మినప్పప్పు కూడా సోక్ చేసి పెట్టేశాను. అవంతా కూడా నానిపోయాక పిండి అది అంతా వేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏ కేక్ అయినా కూడా స్పంజ్ అనేది ఇంపార్టెంట్. స్పంజ్ వచ్చేసి మొత్తం నేను బాయిల్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వైట్ ఫారెస్ట్ అంటారండి, బ్లాక్ ఫారెస్ట్ లాగే చేసుకోవచ్చు. తర్వాత మినప్పప్పు అంతా కూడా క్లీన్ చేసేసుకొని దోశకి ఇడ్లీకి వేసుకుంటున్నా. ఇది వచ్చేసి కొంచెం గుమ్మడికాయ వడియాలు పెడదామనేసి మినప్పప్పు మనం నానపెట్టుకోవాలి ఒక 3-4 అవర్స్. తర్వాత నా దగ్గర లేత గుమ్మడికాయ ఉందండి, అది కూడా మనకి బూడిద గుమ్మడికాయ అంటారు కదా, దిష్టి తీయటానికి అలా కడుతూ ఉంటారు. ఇది యాష్గర్డ్ జ్యూస్ కూడా చాలా మంచిదండి, బాడీకి చలువ చేస్తుంది. బట్ ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా ఇది కంట్రోల్ చేస్తుందట. ఇదంతా కూడా మనం సాల్ట్ వేసేసి దొండకాయ ఎలా పిసుకుతామో అలా పిసికి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాక ఈ మినప్పప్పులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్, మీకు బాగా పొంగాలి అంటే కొంచెం సోడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి ఈ సోడా అవన్నీ కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది గ్రైండర్లో వేసింది కాబట్టి ప్లఫీగానే వచ్చేసింది మినప్పప్పు. మొత్తం అంతా ఒక్కసారి మనం కలబెట్టేసి కరివేపాకు, మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఆకుకూర ఏదైనా కూడా, అంటే బాగా డ్రై అయిపోతాయి కాబట్టి మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో ఈ వడియాల్లో. కానీ కొంచెం వేయించేప్పుడు తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా గుమ్మడికాయ వడియాలు అయితే మొత్తం ప్రిపేర్ చేసుకొని, ఎండైతే వర్షాకాలం లాగే లేదండి, చలికాలం లాగా. నైట్ చలిగానే ఉంటుంది కానీ మార్నింగ్ టైం ఎండగా అనిపిస్తుంది. పైన పెట్టేసేసి వడియాలు అవన్నీ కూడా ఒక 4-5 డేస్కి ఎండిపోతాయి అన్నమాట. మొన్న లాస్ట్ టైం నేను చిన్న చిట్టి మినప వడియాలు పెట్టాను, అవి చూపించటానికి నేను కుదరలేదు, వీడియో తీయడం కుదరలేదనమాట. అవి కూడా ఏం లేదండి, మినప్పప్పుని మనం బాగా ఒక 3-4 అవర్స్ నానపెట్టేసుకొని గ్రైండర్లో వేసి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత పిండి అది కొంచెం తోడిన తర్వాత సాల్ట్, కొంచెం జీలకర్ర, మీకు ఇది ఇష్టమైతే పిండి మెదిగేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా చిన్న చిన్న వడియాలుగా పెట్టేసి మనం కర్రీస్ వండినప్పుడు అందులో యాడ్ చేయొచ్చు.
చున్నీ ఒకటి తడిపేసేసుకొని పైనంతా క్లీన్ చేసుకున్నాక చున్నీ వేసి ఈ మినప వడియ ఈ గుమ్మడికాయ వడియాలనైతే పెట్టేశాను. వచ్చాక బీన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి వెళ్ళేటప్పుడే. అవి బాయిల్ చేయటానికి నేను వడియాలు చేసి వచ్చేలోకి బీన్స్ అంతా బాయిల్ అయిపోయింది. వచ్చాక తాలింపు అది వేసుకున్నాను. చూశారు కదా పొయ్యి మీద ముగ్గు వేసుకోవటం ఎంత చక్కగా అనిపిస్తుందో. రైస్ కూడా నేను ఇలాగా గంజి వంచేసేసి తింటానండి. ఎందుకంటే స్వామి ఎలాగో మాల వేసుకున్నారు కాబట్టి రోజుకు ఒక్కొక్కళ్ళు లేడీస్ స్వాములు మాతలు ఉంటారు కదా, వైఫ్స్ వాళ్ళందరూ ఒక్కొక్క రోజు పెడుతున్నారనమాట. అందుకని నాకు మాత్రమే కుకింగ్ అది చేసుకుంటున్నాను. బీన్స్ ఫ్రై చేసుకొని ఏదైనా ఒక చట్నీ కానీ అలా చేసుకుందామని. ఇది వచ్చేసి మునగాకు చెప్పాను కదా, కరివేపాకు ఎలా వేస్తానో ప్రతి కర్రీలో కూడా ఇలా వేసుకున్నారంటే మనకి బాడీలో చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి మనకి జలుబులు, దగ్గులు, జ్వరం ఇలా వస్తుంటాయండి. అందుకే ఇలాంటివి తీసుకోవాలి. ఇది వచ్చి గోంగూర పచ్చడి అనమాట. ఇది 2 డేస్ బ్యాక్ చేసిందనమాట. ఇది మనకి 1 వీక్, 10 డేస్, 15 డేస్ వరకు అయినా సరే బయట పాడవకుండా ఉంటుంది. ఈ గోంగూర చట్నీ కూడా నేను ఆల్రెడీ చేశానండి, మన వీడియోస్లో ఉంటుంది. బీన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి తురిమేసి వేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కాంబినేషన్గా క్యాప్సికమ్ ఇలా ఎక్కువ కర్రీ కావాలంటే మనం అదర్ వెజిటేబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీన్స్ ఫ్రై అయిపోయింది, గోంగూర చట్నీ అయిపోయింది, కర్డ్ అన్నీ కూడా లంచ్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ పక్కన అయిపోయాయండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ఇలా ఉల్లి, వెల్లుల్లి ఇవి యాడ్ చేయకుండా తింటూ ఉంటామన్నమాట. మునగాకు వచ్చేసి ఇలా చిన్న బాస్కెట్లో పెట్టేసుకొని కరివేపాకు ఎలా వాడతామో అలా వాడేసుకుంటాను. ఇది నెక్స్ట్ డేకి వచ్చేసి ఇలా మనం రాల్పగానే ఆకులన్నీ ఈజీగా రాలిపోతాయండి. ఇలా మొత్తం అంతా కూడా కిచెన్ అంతా సర్దేసుకున్నాను, అయిపోయింది కుకింగ్ కూడా. ఒక్కసారి అయితే అరుణాచల శివ పాట అనేది చాలా రోజులైందండి నేను అది, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా శివుడు పాటలు, భక్తి ఛానల్ ఇవి పెడుతూ ఉన్నాను. అందుకే ఫోన్లో ఆ పాట పెట్టుకొని ఒక్కసారి లివింగ్ రూమ్ మొత్తం అంతా కూడా దేవుడి దగ్గర మందార పూలు ఇలాంటివన్నీ డెకరేషన్లు అవి పెట్టేసుకొని చిన్నది నేను చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి స్పంజ్ కేక్. ఇందులో మనం చాక్లెట్ పౌడర్ అంతా కలిపేసేసుకొని దీంట్లో టూటీ ఫ్రూటీ వేశాను. మనకి పుచ్చగింజలు అంటారు కదా, మార్కెట్లో అమ్ముతుంటారు అవి. ఆ తర్వాత మనం ఇంకేదన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, కాజు ఇవి కూడా మనం గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఇదంతా బ్యాటిల్లో కలిపేసేసుకొని బటర్ పేపర్ అండి, బటర్ పేపర్ వేసేసుకొని, నా దగ్గర ఇలాంటి ఓపెన్ మౌల్డ్ కూడా ఉందన్నమాట. దాని కింద ఏం లేదు, మనం ఏదైనా ఒక ప్లేట్ ఇలా పెట్టేసేసుకొని దానిపైన మనం సైజు ఏ సైజు కావాలో ఆ సైజు మౌల్డ్ పెట్టి దాంట్లో మనం బటర్ పేపర్ వేసేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఏదైనా మనం కలుపుకున్నది బ్యాటిల్ వచ్చేసి ఇందులో పోసేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట. మనకి ఎక్కువ హైట్ కావాలి, తక్కువ క్వాంటిటీ కావాలి అని అడుగుతుంటారు కదా చాలామంది. అలాంటప్పుడు ఇలా మనం కేక్ అయితే స్పంజ్ తయారు చేసుకుంటే మనకి లేయర్స్ అనేవి ఎక్కువ వస్తుంది, కొంచెం హైట్గా కూడా కేక్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంట్లో కోసమే చేశానండి, నేను టేస్ట్ చేద్దామనేసి స్పంజ్ కేక్. అప్పుడప్పుడు క్రీమ్ అది లేకుండా ఇలా స్పంజ్ కేక్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇది కూడా స్పంజీ మనం కూల్ కేక్కి ఎలా చేస్తామో ఆ స్పంజేనండి. దీన్నే లేయర్స్గా కట్ చేసేసి కూల్ కేక్ అయితే చేస్తాను నేను. చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. సీడ్స్, ట్యూటీ ఫ్రూటీ ఇవన్నీ కనిపిస్తూ కేక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అది. ఇలా ఈవినింగ్ టైము, మధ్యాహ్నం టైము ఇది వచ్చేసి ఎగ్లెస్ పౌడరే కాబట్టి ఏ మాసం, కార్తీక మాసం ఇలా ఏ మాసమైనా సరే మనం తీసుకోవచ్చు. ఇందులో టూటీ ఫ్రూటీ చెప్పాను కదా, పుచ్చగింజలు, డ్రై ఫ్రూట్స్ అవి వేశాను. తింటుంటే మెల్ట్ అయిపోతుందండి నోట్లోనే, ఇంకా క్రీమ్ కూడా అక్కర్లేదనమాట. ఇలా ఎవరైనా సరే మనం గెస్ట్లకైనా ఇవ్వచ్చు, ఫ్రెండ్స్కైనా ఇవ్వచ్చు. ఇలా కప్ కేక్స్ అలా కప్ కేక్స్ కూడా నేను ఆర్డర్ చేశానండి 3-4 మెంబర్స్కి. అంటే మినిమం 6 కేక్స్ అయితేనే తీసుకుంటున్నాను.
ఒక్కొక్క కేక్ అలాగా అయితే మనం చేయటానికైనా క్వాంటిటీ అలా కలపటానికి కష్టమవుతుంది కాబట్టి వెజిటేబుల్స్, ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఊరు నుంచి పంపించిందనమాట అమ్మ. ఉసిరికాయలు వచ్చేసి మా పొలంలోవండి, తోటలోవి. ఇవి దీపాలు పెట్టుకోవటానికి అలా పంపింది. ఇవన్నీ దీపాలు అవి పెట్టేసిన తర్వాత కొన్ని మిగిలినవన్నీ కలిపి నేను ఉసిరి మురబ్బా కూడా చేద్దామనేసి మొత్తం లాస్ట్ డే కార్తీక మాసంలో దీపాలు అన్నీ కూడా ఉసిరి దీపాలు తులసమ్మ చెట్టు దగ్గర అన్నీ నాకు ఎక్కడైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో వెలిగించాలని అన్నీ కూడా పెద్ద పెద్ద సైజు అన్నీ చూసి వెలిగించాను. ఈ వంకాయలు కూడా అమ్మ వాళ్ళ చెట్టు అండి. మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఇలాంటి కలర్ ఎక్కడా కూడా మీరు మార్కెట్స్లో ఆల్మోస్ట్ చూసుండరు. ఎక్కడో ఒక చోటు ఉంటుంది, కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట అమ్మ వేసిన చెట్లులో అలాంటి వంకాయలు కూడా వచ్చాయి. తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసి పడిపూజకి బుధవారం మాకు టెంపుల్లో పడిపూజ చేస్తారు. మా వారు మాల వేసుకున్నారు కదా, మా హస్బెండ్ స్వామి. బుధవారం రోజైతే చపాతీ, వంకాయ కర్రీ, మా ఫ్రెండ్ వచ్చేసి ఆలు కర్రీ, చపాతీ చేసింది తను. ఇద్దరం కలిపేసి చేసుకొని వెళ్ళాము. తర్వాత డే వచ్చేసి మొత్తం పోలిపాడ్యంకి ఈ విధంగా ఒత్తులు అవన్నీ వెలిగించుకోవటం, ఇవన్నీ కూడా మనం కార్తీక మాసం ఎండింగ్ కదా, అన్నీ చక్కగా అయితే పూజ అదంతా కార్తీక మాసం అంతా కూడా చక్కగా జరిగిందండి, ప్రశాంతంగా. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినా కూడా దీపాలు పెట్టడం 6:00కల్లా, గంట కొట్టడం తెల్లవారుజామున మాకైతే కాలనీలో పాజిటివ్గా అనిపించిందనమాట. ఆ శివుడు ఆజ్ఞలైంది చీమైనా కుట్టదంటారు కదా, ఆ శివుడిని కొలిచిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆయనే ఆపదల నుంచి కాపాడుతాడండి. మనకొచ్చే ఏ సమస్యలైనా కూడా ఆయన శివుడు ఆజ్ఞ ఆయన చెయ్యంది ఏదీ జరగదనమాట. అందుకని మనం ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయని వాళ్ళు ఈ పోలిపాడ్యం రోజు 33 ఒత్తుల్ని 4-5 భాగాలుగా విభజించి భార్యాభర్తలు అలా డైలీ పూజ చేయని వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఒక్కొక్కరికి కుదరదనమాట. కొన్ని రోజులు ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ లాస్ట్ డే ఈ పోలిపాడ్యం పూజ చేస్తే ఆ నెల మొత్తం చేసిన ఫలితం వస్తుందట. అందుకని పోలమ్మని స్వర్గానికి పోయిరా అమ్మ, పోయిరా పోలమ్మ స్వర్గానికని పోలిని స్వర్గం తీసుకెళ్తారు కదా. ఆ కథ ప్రకారం ఈ విధంగా మనం వదులుతామన్నమాట. ఉసిరి దీపాలు వెలిగించాము, అరటి బ్రెడ్లు అవన్నీ దీపాలు అవి వెలిగించాము. మారేడాకులు కానీ, నాకు తమలపాకులు కానీ, పారిజాత పూలు కానీ ప్రతిరోజు అండి పూజ చేయటానికి ఆ భగవంతుడే సమకూరుస్తున్నట్లు అనిపిస్తుందన్నమాట. అంటే మనకి నియర్ బై చాలామందికి చాలా రకాల చెట్లు ఉంటాయి. అవన్నీ అందుబాటులో ఉండాలి కదా, ఆ అందుబాటులో ఉండేటట్లుగా ఆ భగవంతుడే నాకు అన్నీ సమకూర్చినట్లు అనిపించింది. మనసులో చెయ్యాలి పూజ, ఏదైనా కోరిక ఉంటే బలంగా వాటంతట అవే సమకూరుతాయి. ఇదొచ్చి ఉసిరి మురబ్బా అండి. దోసకాయ పచ్చడికి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలాగో ఇది చేస్తున్నాననేసి కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నా. పొట్లకాయ వేపుడు, ఇవి వచ్చేసి ఓట్స్లో కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు అంటారు కదా అవి, ఆ తర్వాత చియా సీడ్స్ కొంచెము, ఇవన్నీ వేసి కొంచెం హనీ, పీనట్ బటరు, మిల్క్ వేసి బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ అది చేయలేకపోతే ఇలా చేస్తూ ఉంటానండి నేను. బెల్లం అయితే పాకం పట్టుకున్న తర్వాత ఉసిరికాయలు మనం ఇలా ఆ ముక్కలు ఉంటాయి కదా, ఆ విత్తనం నుంచి విడిపోయిందాకా బాయిల్ చేసుకొని ఆ విత్తనం తీసేసి ముక్కలన్నీ విడిగా చేసేసుకున్న తర్వాత అందులో జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, కొంచెం సాల్ట్, నిమ్మ రసం ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ పిండేసి మనం ఈ బెల్లం పాకంలో ఉసిరికాయలతో కలిపి ఇవన్నీ వేసేసుకొని దగ్గరగా వస్తుందండి. ఇలా మొత్తం నురుగంతా వచ్చేసి తేనె పాకంలో మనం నానపెట్టినట్లు ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఉసిరికాయ పెద్ద పెద్ద ముక్కలన్నీ చిన్న చిన్నవిగా అయిపోయాయి. ఇవి పాకంలో ఇలానే ఒక 2-3 అవర్స్ చల్లారి పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక జార్లోకి, ఏదైనా ఎయిర్టైట్ జార్లో తీసుకొని ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి 2 ముక్కలు మన ఇష్టం అనమాట, మన ఇంట్రెస్ట్
మార్నింగే తింటే చాలా మంచిదండి. ఇలా ప్రతిరోజు కూడా ఇందులో ఒక స్పూన్ పెట్టేసుకొని ఎవ్రీడే కూడా నేను ఇలా ఉసిరి క్యాండీ కానీ అంటే షుగర్ ఏసి చేస్తారనమాట. అవి మార్కెట్‌లో దొరుకుతాయి. మనం హెల్తీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వేసుకుంటున్నాం. లేదా మీరు పటిక బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తేనె అది దొరికిన వాళ్ళు మీరు తేనెలో కూడా ఎక్కువగా నానబెట్టుకొని తినొచ్చనమాట. ఇలా మనం హెల్తీ ఐటెమ్స్ తీసుకుంటూ ఆరోగ్యకరంగా లైఫ్‌నైతే లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.